మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పచ్చి మామిడికాయతో షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి కావలసినవి మామిడికాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, నిమ్మకాయలు 2, పంచదార 3/4 కిలో. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మామిడికాయలని పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళు వేసి ఉడికించుకుందాం. ఇలా స్టవ్ పై పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఈ మామిడికాయ ముక్కలు మెత్తబడతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని ఉడికించుకున్న ఈ పచ్చి మామిడికాయ ముక్కల్ని పేస్ట్లా చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన మామిడికాయ పేస్ట్ దీన్ని పక్కన పెడదాం. ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 750 గ్రాముల పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పెడదాం. ఇది తీగపాకం వచ్చిన తర్వాత లేత తీగపాకం రావాలి. అలా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు పేస్ట్ చేసాం కదా, పేస్ట్ వేసి కలుపుదాం. పంచదార పాకం ఈ మామిడికాయ పేస్ట్ బాగా కలిపి ఉడకాలి. ఇలా తీగలా రావాలి రెండు కలిసి. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నిమ్మకాయ కట్ చేసి ఒక నిమ్మకాయ పిండుదాం. మనకి పులుపు ఇంకా కావాలి, ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది. నిమ్మరసం కూడా వేస్తే రుచి బాగుంటుంది కాబట్టి మనకు రుచికి తగినన్ని నిమ్మకాయలు పిండుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేద్దాం. ఇలా రెడీ అయిన ఈ జ్యూస్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు గాజు గ్లాసులు తీసుకొని గాజు గ్లాసుల్లో ముందుగా ఐస్ ముక్కలు వేద్దాం. ఈ మామిడికాయ షర్బత్ని వేద్దాం. 1 వంతు మామిడికాయ జ్యూస్ వేసి 2 వంతులు వాటర్ వేద్దాం. గ్లాసు నిండుగా వాటర్ పోసి సర్వ్ చేద్దాం. పచ్చి మామిడికాయలతో షర్బత్ రెడీ. ఇన్ని వంటల కోసం మా వంటగదిలో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.